వృశ్చిక రాశి వారికి 21వ తారీఖు జాన్యువరి నెల 2025 నుండి 31వ తారీఖు జాన్యువరి నెల 2025 వరకు ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో ఒక 3 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 8 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2వ స్థానంలో సంచరించేటటువంటి 2 రోజులు కుటుంబంలో ఆహ్లాదమైన పరిస్థితి, కొంచెం ఆదాయం బాగుండటము, కుటుంబంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, మాటలో సౌమ్యత ఇవన్నీ గోచరిస్తూ ఉన్నాయి. 8 రోజులు మాత్రం మూడవ స్థానంలో అంటే మకరంలో సంచారం చేస్తున్నారు. ఆ 8 రోజులు మాత్రం మనకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఎవరి యొక్క సపోర్టు ఉండదు. వాడు ఏదో రకంగా తప్పించుకుంటూ ఉంటారు. కానీ మీకు మనస వాచ కర్మణ అదే ఆఫీసులో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు తప్పించి తిరుగుతారు. కానీ మీకు అనుకూలంగా ఎవరు కూడా ప్రవర్తించరు. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. అట్లాగే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం అంటే మకరంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అందుచేత మకరంలో 3వ స్థానంలో సంచారము ఈ వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు అందరి యొక్క సహాయ సహకారాలు మనస వాచ కర్మ లభిస్తూ ఉంటాయి. ఇందాక బుధుడి వల్ల మనకి అది కలగలేదు. అవన్నిటినీ ఈయన కవర్ చేసుకుంటూ వస్తారు. సూర్య భగవానుడు దాని తోడు ఆరోగ్యాన్ని బాగా పరిరక్షిస్తూ ఉంటారు. మీకే కాదండి, మీ కుటుంబంలో సభ్యులకు అందరికీ కూడా ఈ 3వ స్థానంలో రవి సంచారం జరిగేటప్పుడు అంటే చిన్నపిల్లలకి వాళ్ళకి వర్తించదండి. మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి వారందరికీ కూడా వారికి ఈ రకమైనటువంటి ఆరోగ్య విషయంలో సూర్య భగవానుడు సహకరిస్తాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ పంచమ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో ఒక 8 రోజుల పాటు, అట్లాగే పంచమ స్థానంలో ఒక 3 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 4, 5 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం మాత్రం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీకు లలిత కళల్లో ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే వారందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిని శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. 2 చోట్ల కూడా అంటే చతుర్థ, అలాగే భార్యాభర్తల ఇప్పుడు ముఖ్యంగా శుక్రుని మూలాన ఇంట్లో సకల సౌఖ్యాలు అన్నీ అనుభవించడం జరుగుతుంది. అలాగే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇది. అట్లాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత కూడా బాగా ఉంటుంది. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో అంటే కుంభంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. శని యొక్క సంచారం కుంభంలో అంటే దీన్ని అర్ధాష్టమ శని అని అంటారు. అర్ధాష్టమ శని అనేది కొంచెం బాధించేటటువంటి వ్యవహారం. అంచేత సుఖాలన్నింటినీ దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆయన. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇక పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రునితో పాటుగా యుతి ఉంది అంటే కలిసి ఉన్నారు ఒకే రాశిలో మీనంలో. అయినప్పటికీ అక్కడ రాహు మనకి 5వ స్థానంలో ఉండటం వల్ల పిల్లల విషయంలో, సంతానం విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ, చదువు మీద శ్రద్ధ, ఆటల మీద, చదువు మీద శ్రద్ధ ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. అలాగే మన బుద్ధి బలవంతంగా పనిచేయకపోవటము, అలాగే రాహు పంచమ స్థానంలో ఉన్న కారణంగా విషక్రిములైనటువంటి ఈ దోమలు కానివ్వండి, బల్లులు కానివ్వండి, తేళ్ళు, జెర్రులు, పాములు కొన్ని జాతులు ఇప్పుడు సిటీలో లేవనుకోండి. అయినప్పటికీ కూడా ఏవో ఒకటి క్రిములు, కొన్ని బల్లులు, బొద్దింకలు ఇట్లాంటివి మనకు కొంచెం బాధించేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అలాగే పంచమంలో రాహు ఉన్నప్పుడు ఆయనతో పాటుగా ఈ విషక్రిములే కాకుండా అంతఃశత్రువులైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉన్నాయి చూసారా. ఈ అంతఃశత్రువులు కూడా
అవి ప్రకోపించేటటువంటి అవకాశం ఉంది. తస్మాత్ వాటితో కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 5వ స్థానంలో రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. సంతాన విషయంలో కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో, 6వ స్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో గురు సంచారం అంటే గురుబలం లేనట్టుగానే మనం భావించాలి. ఇక్కడ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. రుణము, దేనికోసమైనా డబ్బులు ప్రయత్నిస్తుంటే ఆ రుణం మీ చేతికి అందదు. మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు. ఇట్లా కొంచెం అపకీర్తి, అలాగే ఎవరితో ఏం మాట్లాడితే ఏ గొడవ వస్తుందో తెలియకుండా మీరు ఒకంగా మంచిగా మాట్లాడినా కూడా అవతల వాళ్ళు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుని అపార్థాలు చేసుకుని ఆ విధంగా కలహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ 6వ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో కుజ సంచారంగా మనం చెప్పుకోవాలి. వక్రగతి మూలంగా 7వ స్థానంలో కుజుని యొక్క సంచారంగా చెప్పుకున్నట్టయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యన సరి అయినటువంటి అవగాహన లేకపోవటం, అలాగే భార్యకి కొంచెం అనారోగ్యం కలగటము, అలాగే ఈ కొన్ని విషయాల్లో, అన్నిట్లో విషయాల్లో కూడా అంటే భాగస్వాములతోటి వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనకి గోచరిస్తూ ఉంటాయి కుజుని యొక్క 7వ స్థాన సంచారంగా చెప్పుకున్నట్టయితే. ఇకపోతే వీరికి అనుకూలంగా ఉన్నటువంటి మరొక గ్రహం ఏదంటే ఏకాదశ స్థానంలో కేతు గ్రహం సంచారం. ఈ ఏకాదశ స్థానంలో ఉండటం మూలంగా కొంచెం ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇంట్లో సోదరులు వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే అందులో మీ యొక్క టాలెంట్, వ్యవహారం నైపుణ్యం చూపించగలుగుతారు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మీకు లాభస్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఇక్కడ మీకు కేతు ఒక పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. శని భగవానుడు ఒక పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. తప్పితే మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతా ప్రతికూలతగానే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అందుచేత ఈ వృశ్చిక రాశి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనప్పటికీ దీని మీదే పూర్తిగా ఇది మీ యొక్క జాతకం అని చెప్పేసి అనుకోకండి. ఇది రాశిగతమైనటువంటిది. నిష్ణాతులైనటువంటి వారి చేత కానీ లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. ఆ పూర్తి జాతకాన్ని రాయించుకోండి. దీన్ని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుచేత మీరు కొన్ని గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలు ప్రతి మనిషికి ఉంటాయి. అందుచేత మీరు నవగ్రహాలకు సంబంధించి ఇంతవరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. శ్లోకాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, కవచం కావచ్చు. కవచం అనేటటువంటిది ఎప్పుడు చదువుకోవాలి అంటే అది పల్లా గ్రహం వల్ల మనకి ఈ అనారోగ్యం వచ్చింది అని తెలిసినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కవచం, ఆ సమయం ఎంతకాలం అయితే ఆ గ్రహం ఉంటుందో ఆ సమయం అంతా కూడా ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ కవచం అనేటువంటి చదువుకోవాలి. మొత్తంగా జనరల్గా చెప్పాలి అంటే ఈశ్వరాభిషేకం కావచ్చు, సుందరకాండ పారాయణ కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు, ఇంకా అనేకం చాలామంది పెద్దలు చెప్పారు. ఈ మధ్యకాలంలో మేము కూడా చెబుతూనే ఉన్నాము. చిన్న గుడులు, జీర్ణమైపోయిన గుడులు, ఏదో భక్తి కొద్దీ అప్పుడు కట్టేశాడు ఆయన, పాపం అప్పో చేసి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో తదుపరి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ దేవుడి గుడికి రోజు నిత్య దీప నైవేద్యాలు జరగట్లేదు. అటువంటి వాటికి మీ యొక్క చేయూతని ఇవ్వండి. ధన రూపేణ, వస్తు రూపేణ ఏదో ఒకటి చెయ్యండి. చేస్తే ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు నవగ్రహ దోషాలు కూడా పోయి మీకు యొక్క జీవితం మోక్షానికి కూడా చాలా ఒక దారి ఏర్పడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అంచేత చక్కగా మీరు మనం చెప్పినటువంటి పరిష్కారాల్లో ఏది మీ వల్ల అయితే దాన్ని చేసుకోండి. కానీ ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు ఖచ్చితంగా మీ పూజలో ఈ నవగ్రహాల గురించి ప్రత్యేకించి దానికోసం కేటాయించి చేసుకున్నట్టయితే ఆ దోషాల తొలగి మీకు సర్వసౌఖ్యాలు లభిస్తాయి. శుభం భూయాత్.